మనకు పంట ఇచ్చినది, గడ్డి ఇచ్చినది గోవర్ధన పర్వతం కదా. మనకు కావలసిన పాలు బాగా ఇచ్చినది ఆవులు, అవునా? మరి పంటలకు, పాడికి, మన నిత్య జీవితానికి అన్ని విధానాలను వేద మంత్ర పురస్సరంగా ఆచరించేవారు బ్రాహ్మణులు. ఆపదలొస్తే ఆదుకునేవారు బంధువులు, మిత్రులు కదా. కాబట్టి బ్రాహ్మణులను పూజిద్దాం, గోవులను పూజిద్దాం, గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం, మిత్రులకు, బంధువులకు, దీనులకు భోజనం పెడదాం. సంతోషిస్తారు పరమాత్మ. మధ్యన వాడెందుకో, వాడేం చేశాడండి? ఇది నా అభిప్రాయం అయ్యా, నచ్చితే చేయండి, లేకుంటే మీ ఇష్టం. పిల్లవాడు కదా, ఎవడైనా ఇంకా నచ్చలేదు అంటాడా అండి? స్వామి ఇదే బాగుంది, చిన్న డౌట్ మాకు, మరి గోవర్ధన పర్వతానికి అన్నం పెడితే తింటుందా? మీరు పెట్టండి, తినకేం చేస్తాడు, వాడే తింటాడు. భక్తితో పెట్టండి, తింటాడు వాడే అన్నాడు. అసలే గొల్లవారు కదా. అలాగే చేద్దాం. మొత్తం బ్రాహ్మణులను పిలిచారు, బంధువులను పిలిచారు, బ్రహ్మాండంగా యజ్ఞం చేశారు, బ్రాహ్మణ సమారాధన చేశారు, గోవులను పూజించారు, బంధువులకు, మిత్రులకు వస్త్రాభరణాన్ని కానుకలిచ్చారు. ఒక పర్వతమంతా అన్నపు రాశి చేసి పర్వతానికి పోశారు, గోవర్ధనానికి. స్వామి స్వామి గోవర్ధనానికి పోశాము, తింటుందా? చూస్తున్నండి తింటుంది అన్నాడు. స్వామి పర్వతంలో చేరి హాయిగా ఆరగించారు. అన్నం తింటుంటే అందరూ చూశారు. గోవర్ధన పర్వతం తింటున్నదండి, ఇంకేం కావాలి? ఆనందం సంతోషించారు. స్వామి అన్నాడు, గోవర్ధనుడు ప్రసన్నంగా ఉన్నాడు, మనం పెట్టిన పూజను, చేసిన పూజను స్వీకరించాడు, పెట్టిన అన్నం కూడా తిన్నాడు, మనకు ఒకవేళ ఆపద వస్తే కూడా వాడే కాపాడుతాడు. మీకేం భయం? మంచిది నాన్న అన్నాడు. అక్కడ వాడు చూచాడు, గోపాలం బారిశం మర్త్యం ఏకం పండితమానినం వాచారం ఏకం మత్వా మాం. గోపాలుడు ఓ గొల్లవాడు, పిల్లవాడు, మూర్ఖుడు, తనను తాను పండితుడు అనుకుంటున్నాడు. అలాంటి పిల్లవాడి మాటలు పట్టుకొని గోపాలుడు నన్ను అవమానించారు, నా సంగతి చూస్తానన్నాడు. న్యాయం కదా. వాడి నోటి ముందరి అన్నాన్ని ఆపేశాడు కదండి. ఆకలైతున్న వాడికి అన్నం పెట్టకుంటే కోపం రాదా? కోపం వస్తే ఏం చేస్తారు? ఇవాళ రేపట్లో ఏం చేస్తున్నాం మనం? కోపం వస్తే రాళ్ళేయటం లేదా? వాడగా చేశాడు. ఒక్కసారి రాళ్ల వర్షం కురిపించాడు మహాభయంకరంగా. స్వామి ఇంకా ఇంద్రుడు రాలేదేమిటా అనుకుంటున్నాడు, వచ్చాడు. అన్న వచ్చావా? నీకోసమే చూస్తున్నాను బాబు, మీరేమీ భయపడకండి, మన పూజను గోవర్ధనం తీసుకుంది, ఆమె కాపాడుతుంది, గోవర్ధన పర్వతం కాపాడుతుంది, రండి. పర్వతాన్ని అవలీలగా ఏనుగు కమలాన్ని లేపినట్టు లేపి తన చిటికెన నిలుపుకొని అందరూ రండి, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని బంధులార వినుడి క్రిందన్. చిన్నపిల్లవాడు పెద్ద కొండ, ఈ పిల్లవాడు ఏం ఆపుతాడని సందేహించకండి. అజాండ బ్రహ్మాండంతయు మీద పడ్డ నా కేలు అల్లాడదు. ఒక్క ఈ పర్వతం కాదు, ఈ పర్వతం మీద అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పడ్డా నా ఏలు కదలదు. ధైర్యంగా వచ్చి అందరూ నిలబడండి. మొత్తం 25 లక్షల గోపాలకులు, గోపికలు, కొన్ని కోట్ల ఆవులు, దూడలు, గేదెలు, మేకలు, గొర్రెలు అన్ని వచ్చి చేరాయి పర్వతానికి. జై బోలో గిరిధారీకు, గిరిధారీ భగవాన్ కు జై. పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ధరించాడు. 7 రోజులు అలాగే ఉన్నాడు. 7 సంవత్సరాల పిల్లవాడు 7 రోజులను గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలు మీద ధరించి వారందరినీ కాపాడాడు.
ఇంద్రుడు తన శక్తి మేరకు వర్షాన్ని కురిపించి 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 రాళ్లు కురిపించాడు. చమత్కారంగా ఒక కవి అంటాడు, ఇంద్రుడు రాళ్లు కురిపించాడు కాబట్టి పర్వతాన్ని ఎత్తాడు, పొరపాటున నీళ్లు కురిపిస్తే సముద్రాన్ని ఎత్తేవాడో ఏమో అన్నాడు. మరి ఏముంటే అవి ఆయనకేం బాధ. ఇలా చివరికి అన్ని నీళ్లు రాళ్లు అయిపోయాయి. ఎంతగానం కురుస్తారు? వారికి చేతులు నప్పిలేచాయి. రాళ్లు విసిరి విసిరి ఆపేసి చూచి పరిగెత్తుకొని వచ్చాడు. ఓహో, వర్షం తగ్గింది నాయన, ఇంద్రుడు ఏమనలే, ఇక మీరందరూ బయటికి వెళ్ళండి అని అందరినీ పంపించారు. ఏకాంతంగా కృష్ణుడు ఉన్న సమయంలో ఇంద్రుడు వచ్చి ప్రార్థించాడు, స్వామి నేను అపరాధం చేశాను, తప్పు చేశాను, క్షమించు. అంటే నేను నీ గర్వభంగం చెయ్యాలనే మఖభంగం చేశాను, నీ యజ్ఞాన్ని నేను కావాలనే భంగం చేశాను, నీ గర్వాన్ని భంగం చెయ్యటానికి. నీవా వర్షం కురిపిస్తున్నది? నీవా నేనా? ఎవరు కురిపిస్తున్నారు? అంతర్యామిని నేను. ఎవరు పని చేస్తున్నా పని చేస్తున్నవాడు కాదు, వానిలో ఉండి పని చేయిస్తున్న వాడిని చూడాలి. ఇంద్రాంతర్యామి, వరుణాంతర్యామి భగవాన్ పుండరీకాక్ష, అలాగే ఇంద్ర అంతర్యామి నారాయణ, అలాగే విష్ణు అంతర్యామి అనేవారు పర్జన్య. పర్జన్యుడు అంటే అంతర్యామి విష్ణువే. ఏ దేవత, ఏ దిక్పాలకుడు, ఏ శక్తి ఏ పని చేస్తున్నా ఆ శక్తి కాదు, అంతర్యామి ఉపాసన కావాలి. కనపడే దేవుడు కాదు, వానిలో ఉన్నవాడు. మనం పుణ్యాహవచనం చేస్తున్నా కానీ వరుణుణ్ణి పూజించం. వరుణాంతర్యామి భగవాన్ పుండరీకాక్ష ప్రీయతాం అంటాం. అంతర్యామి ప్రతి దేవతలోనూ లోపల తానుండి వారితో పని చేయిస్తాడు. మయైవ విహితాని హితాన్, అందరికీ ఫలితాలు తానిస్తాడు. కానీ యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏ ఏ వ్యక్తి ఏ ఏ శరీరాన్ని ఏ ఏ ఆకారం అన్నాడు, దేవతనం లేదు. యాం యాం తనుం, అవన్నీ నా దేహాలే, అన్నీ నా శరీరాలేనయా. మీరు దుర్గానండి, కాళీ అనండి, చండికానండి, రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, మీ ఇష్టం. ఏ శరీరాన్ని పూజించినా ఎవరివి? అంగాన్యన్య దేవతా, వాళ్ళంతా అవయవారు. ఈయన అంగి కదా. కాబట్టి మీరు ఏ ఏ శరీరాన్ని ప్రేమగా ఆరాధిస్తారో అలాంటి వారికి ఆకారం మీద ప్రేమ కల్పిస్తాను. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమిహతే తతః కామాన్ లభతే మయైవ విహితాన్. అంటే మీకు నచ్చిన దేవతను ఆరాధించడానికి మీకు కావలసిన శ్రద్ధను కూడా స్వామి ఇస్తాడు. అది కూడా మీది కాదు, శ్రద్ధ మీది కాదు, భక్తి మీది కాదు. మీరు ఏ ఆకారాన్ని, ఏ శరీరాన్ని, ఏ రూపాన్ని పూజించాలని కోరుకుంటారో అలాంటి రూపాన్ని పూజించటానికి కావలసిన శ్రద్ధను పరమాత్మే మీకు ఇస్తాడు. ఆయనే ఇస్తాడు. మీరు దుర్గను పూజించండి, ఆ భక్తిని స్వామి ఇస్తాడు. కాళిని పూజించండి, ఆ భక్తిని స్వామి ఇస్తాడు. పరమాత్మ ఇచ్చిన శ్రద్ధా భక్తులతోనే మీరు మీకు నచ్చిన దేవతలను ఆరాధిస్తారు, మూర్తులను. ఆ దేవతల నుంచే మీకు ఫలితం వస్తున్నది అనుకుంటారు. కానీ వారికి తానిస్తాడు మీరడిగిన వాటిని. తానిచ్చిన వాటిని ఆ ఆకారాలు మీకిస్తాయి. మీరు పూజించిన వారితోటే లభించాయి అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఏ దేవతలు ఆరాధిస్తున్నారో ఆ దేవతలకు
మీరు కోరిన ఫలితాలను స్వామి ఇస్తాడు. స్వామి నుండి తీసుకొని ఆ దేవతలు మీకు ఇస్తారు. మీరు కోరిన ఫలితాలను దేవతలకు స్వామి ఇస్తాడు. దేవతలను పూజించే భక్తిని మీకు స్వామి ఇచ్చాడు. భక్తి స్వామి ఇచ్చినదే, ఫలితం స్వామి ఇచ్చినదే, ఆకారం స్వామిదే. మరి అయినప్పుడు ఎవరిని పూజించాలి మీరు? డూప్లికేటా, ఒరిజినలా? కదా, గమనించండి. ఈ పాఠాన్ని ఇంద్రుడికి చెప్పడానికి పిచ్చివాడా నీవారా వర్షం కురిపిస్తుంది. భీషాస్మాద్ వాతః పవతి భీషా ఉదేతి సూర్య. నేను శాసనంలో ఉంచితేనే మీరు పని చేస్తున్నారు. నా వల్లనే నీవు వర్షం కురిపిస్తున్నావు. వర్షం నీ శక్తా, నా శక్తా? స్వామి అర్థమైంది, వెళ్ళు, నన్ను మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బ్రతుకో అని చెప్పితే ఇంద్రుడు బయలుదేరబోతే కామధేనువు అన్ని ఆవులను తీసుకొని వచ్చినది. ఇంద్రుణ్ణి కలుపుకొని పరమాత్మ ఇంత కష్టపడ్డాడు కదా, మనను కాపాడాడు కదా, మనకింతటి ఉత్తమ శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా, మరి మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పొద్దా? స్వామికి అభిషేకం చేతాం. మనం మధ్యాహ్నం చేశామే, ఇంద్ర సుదర్శిస్తాకం నోదిత దేవమాయ అన్నామే. అభ్యసించ తదాచారకం గోవింద ఇది చ అభ్యధాత్. కామధేనువు తక్కిన ఆవులన్నీ కలిసి స్వామికి పాలతో అభిషేకం చేశాయి. పాలే కాదు, 332 సముద్రాల నీళ్లు పోసాయట. లెక్క మారిందనుకుంటున్నారా? సముద్రాలన్నీ న్యాయంగా 4 కాదు, మనకు తెలిసినవి 4. ఒక్క భూలోకంలో అది మన దగ్గర కేవలం చతుస్సముద్రవేళ వరయితాం భువం అంటాం. కానీ 14 లోకాలున్నాయి. 14 లోకాల బ్రహ్మాండాలు 14 ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క లోకానికి 4 4 అంటే 14 4 56. 56 4 ఎంత అయ్యాయి? 224 కదా. 224 మన 124 ఎంత అయ్యాయి? 348. ఆ సముద్రా నీళ్లు పోసాయి. అలాగే 33 లక్షల కోట్ల నదుల తీర్థాన్ని తెచ్చారు. 84 కోట్ల వనస్పతుల సారాన్ని తెచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండములలో వేటికి సారములున్నాయో అన్ని సారములను కామధేనువులు, అన్ని ధేనువులు తీసుకొచ్చి పరమ ఆనందంగా పరమాత్మకు అభిషేకం చేశాయి. అభిషేకం చేసి మీరు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను కాపాడారు, మమ్ములను కాపాడారు. అందుకే ఈనాటి నుంచి మిమ్మలను గోవింద అంటున్నాము. గోవింద గోవింద. పరమాత్మను గోవింద నామంతో అభిషేకం చేశారు. కామధేనువు చేసినది ఇంద్రుడు చేశాడు. భాగవతానికి తప్పకుండా కావలసినది గోవింద పట్టాభిషేకము అన్నమాట. దీని తర్వాత మనం మొన్న చెప్పుకున్నాం అనుకుంటాను. ఒక ఏకాదశి నాడు తెలియక నందుడు యమునా నదిలో సాయంకాలం సంధ్యా సమయంలో మునిగి స్నానం చేశాడు. న్యాయంగా మునిగి చేయకూడదు, సంధ్యా సమయంలో చేయకూడదు, ఏకాదశి నాడు మరీ చేయకూడదు. కేవలం కొన్ని పర్వదినాలలో అమావాస్య, శ్రాద్ధము, గ్రహణము, సంక్రమణము ఇలాంటి వాటిలో మాత్రమే నీటిలో మునిగి చేయాలి. ఇతర సమయాల్లో నావగాహ్య అప్సు స్నాయీత అని శాస్త్రం. మనం ఏ పని చేయవద్దంటామో దాన్ని చేస్తాం. చాలా గొప్పవాళ్ళం కదా. అందువల్ల నందుడు కూడా తెలియక అందులో మునిగి స్నానం చేశాడు.
ఏదో ఓ ప్రాణి మా దగ్గరికి వచ్చింది అని ఆ వరుణుని పురుచుడు వాణ్ణి తీసుకొని పోయాడు. అందరూ లేచి బయటికి వచ్చారు, ఇతను రాలేదు. కృష్ణ కృష్ణ మీ నాన్నగారు రాలేదు చూచాడు. సరే మీరు కంగారు పడకండి, నేను వెళుతున్నాను. అమాంతం వరుణలోకానికి వెళ్ళాడు. పరమాత్మ వరుణలోకంలో ఉన్నాడో అన్న సంగతి తెలుసుకొని అందరు దిక్పాలకులు వచ్చేశారు. స్వామి ఎక్కడికి వస్తే అక్కడే ఉంటారు కదా. అష్టదిక్పాలకులు బ్రహ్మాదులు అపూర్వమైనటువంటి స్వాగతం ఇచ్చారు. స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టి పాద ప్రక్షాళనం చేసి తీర్థాన్ని శిరస్సున చల్లుకొని వస్త్రాభరణాదులతో సత్కరించి, స్వామి క్షమించండి స్వామి, మా పుత్రుడికి మీ నాన్నని తెలవక అపచారం చేశాడు, మీ నాన్నగారిని తీసుకుని పొండి, తెలియక చేసిన తప్పు ఆగ్రహించకండి అని అందరూ ప్రార్థిస్తే చిరునవ్వు నవ్వి తండ్రి గారిని తీసుకుని వచ్చాడు. అన్న చెప్పాను, జ్ఞాపకం ఉందనుకుంటాను. కేవలం ఈ కథ ఇంతవరకే కాదు, ఇందుకోసమే కాదు. ఇంతమంది దిక్పాలకులు దేవతలు తన ముందర తన పిల్లవాణ్ణి అంత పెద్దగా పూజిస్తే కనులార చూచిన నందుడు ఆ వార్త వచ్చి ఇంట్లో అందరికి చెప్పడా ఊళ్ళో? ఆనాడు గర్గుడు చెప్పాడు పరమాత్మ నారాయణుడే అని, అచ్చంగా నిరూపించబడింది మావాడు నారాయణుడే. నారాయణుడు కాని నాడు దిక్పాలకులు ఇంతగా పూజిస్తారా, ఇంతగా భయపడతారా, ఇన్ని కానుకరిస్తారా? మావాడు నారాయణుడే. ఏదో పని పెట్టుకొని మన అదృష్టాన్ని బట్టి మనలోకానికి వచ్చాడు. మనను బహుశా విముక్తులం చెయ్యాలని వచ్చాడేమో. సంతోషం, మంచివాడే అనుకుంటూ ఉండగా మరికొందరు, అయ్యా ఎలాగూ మనం వైకుంఠం పోలేం కదా, ఆయనే ఇక్కడికి వచ్చాడు కదా, ఒక్కసారి వైకుంఠాన్ని చూపమందామా? మనం చూడలేం కదా, ఆయనే వచ్చాడు కదా అంటే బాగానే ఉంటుంది. ఎవరన్నాడు మరి? పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? ఎవరు అడిగాలి? నందుడు నాన్న నాన్న మాకు మీ వైకుంఠ దుబారు అడుగుతాడా తండ్రి కొడుకును? వేరే వాళ్ళు మళ్ళీ ఎలాగూ? మళ్ళీ ఒకడు చెప్పాడు, ఆయన నారాయణుడే అన్నావు కదా, నారాయణుడు అంటే అఖిల భూత అంతర్యామి, అందరి హృదయాల్లో ఉన్నాడు. మరి అందరు అనుకున్నది కూడా తెలుసుంటుంది కదా, దయ ఉంటే చూపుతాడు. అతను చూపదలుచుకోకుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఆయన ఇష్టం అని నమస్కారం చేశాడు. పరమాత్మ తన వారి భావాన్ని గ్రహించి ద్వాదశి నాడు సూర్యోదయ సమయంలో యమునలో స్నానం చేస్తున్న వారందరికీ వైకుంఠ లోక దర్శనాన్ని అందించాడు. జై బోలో కృష్ణ పరమాత్మకు. వైకుంఠ లోక దర్శనం మొత్తం గోపాలులకు గోపికలకు అందరికీ సాక్షాత్కరింపచేశాడు. పరమాత్మ కోరితే దేన్ని కాదంటాడు స్వామి. దీని తర్వాత శరదృతువు వచ్చినప్పుడు శరదుత్ఫుల్ల మల్లికా వీక్షరంతుం మనశ్చక్రే, పరమాత్మ తాను గోపికలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి శరత్ పూర్ణిమ శరత్కాలపు వెన్నెల చూచి హాయిగా విహరిద్దాము అని సంకల్పించి వేణుగానం చెయ్యటం మొదలుపెట్టాడు. ముగ్ధమోహనంగా. ఎంత ముగ్ధమోహనంగా! 14 లోకాలలో వారు పరవశించి బృందావనానికి పరిగెత్తుకొని వచ్చేలా గానం చేశాడు. ఒక్క గోపికలు రావడం పెద్ద వింత. అందులో నామ సమేతం కృత సంకేతం అంటాడు జయదేవుడు అష్టపదిలో. ఒక్కొక్క గోపిక పేరు పెట్టి పిలిచాడట వేణుగానంలోనే. పరమాత్మ వేణుగానాన్ని విన్న గోపికలు ఎక్కడ ఉన్నవారు అక్కడే, ఏమి చేస్తున్నవారు అలాగే అన్ని వదిలిపెట్టి వచ్చారు. స్నానం చేస్తున్నవారు సగం స్నానం చేసే వచ్చారు.
వస్త్రం కట్టుకుంటున్నవారు సగం కట్టుకునే వచ్చారు. పిల్లలకు అన్నం పెడుతున్నవారు అలాగే లేచి వచ్చారు. పాలిస్తున్నవారు అలాగే లేచి వచ్చారు. భర్తలను సేవిస్తున్నవారు అలాగే లేచి వచ్చారు. మామలను అత్తలను సేవిస్తున్నవారు అలాగే వచ్చారు. నిద్రపోతున్నవారు అలాగే వచ్చారు. ఎవ్వరు ఆపినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎవ్వరూ ఆగలేదు. ఇలా వస్తూ ఉంటే ఇలా వెళ్ళటం ధర్మం కాదని చెప్పటానికి బంధువులు, మిత్రులు, అత్తమామలు, భర్తలు, బావలు, అన్నలు, తమ్ములు, మరదులు ప్రయత్నాలు చేసే లోపే అవతలపడ్డారు. అదృష్టం బాగుండో లేకో కొందరు దొరికారు. ఇల్లు దాటి పొయ్యే లోపల తలుపెట్టి తాళం వేసేశారు. ఈ గోపికలు ఇక్కడ కృష్ణుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ తలుపెట్టి తాళం వేయగానే అమాంతం గోలోకంలో కృష్ణుని దగ్గరికి పోయారు. మోక్షాన్ని పొందారట. బృందావనంలోని కృష్ణుని దగ్గరికి చేరలేని వాళ్ళు, అడ్డగించబడ్డ వాళ్ళు డైరెక్ట్ గా గోలోకంలో కృష్ణుని దగ్గరికే వెళ్ళారు. మోక్షాన్ని పొందారు అంటాడు వ్యాసుడు. నిజంగా పొందవచ్చా అండి? పొందుతారా? మోక్షం వస్తుందా? మోక్షం రావాలంటే ఏం కావాలి? నిరంజన పరమం సామ్యముపైతి అని శాస్త్రం. పుణ్య పాపే విధూయ. మనకున్న పుణ్యము, మనకున్న పాపము రెండూ పోవాలి. రెండూ లేకుండా బ్యాలెన్స్ నిల్లైతే మోక్షానికి పోతాం. పుణ్యం ఉంది స్వర్గానికి పోతాం, పాపం ఉంది నరకానికి పోతాం. రెండు లేవు మోక్షానికి పోతాం. అది మనకు రెండు లేకుండా ఉంటాయా అంటే? ఉంటాయా? ఎప్పుడు రెండు ఉండవు. మంచి పని చెడు పని ఏది చేయకుంటే ఉండవు. మనం చేయకుండా ఉంటామా? నచి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. ఏ ఒక్క క్షణం ఏ పని చేయకుండా ఉండలేడు. ఏ పని అన్నప్పుడు అది అయితే మంచి పని కావాలి, లేకుంటే చెడు పని కావాలి. మంచి పని అయితే పుణ్యం, చెడు పని అయితే పాపం. అయితే స్వర్గం, లేకుంటే నరకం. మోక్షం ఎప్పుడు రావాలి? రెండు లేకుండా అయితే కదా. అంటే తప్పకుండా అవుతుంది. అన్ని పనులు చేసినా రెండూ లేకుండా అవుతాయండి. చిన్న చిటుకా ఉంది. చిటుకు ఏమిటి? పని చెయ్యగానే నారాయణాయేతి సమర్పయామి. మన అకౌంట్ లో ఉంచుకోకుంటే బ్యాలెన్స్ నిల్లే కదా. కాయేన వాచ మనస ఇంద్రియైర్వ బుద్ధ్య ఆత్మనావ ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అన్నీ పరమాత్మ కల్పించిన తర్వాత మన దగ్గర పుణ్యము పాపము మిగులుతుందా? అది బాగుందండి. మరి వీళ్ళే అపజేశారా? వీళ్ళు ఇప్పుడు మోక్షానికి పోయిన గోపికలు పరమాత్మకు అర్పించారా? లేదు కదా. వారికి అసలు అర్పించాలని తెలుసా? అది కూడా లేదు. ఎలా మోక్షానికి పోయారు? మరి మోక్షానికి పోవాలంటే పుణ్యం పాపం అయిపోవాలి, అంతే కదా. అయిపోయింది. ఎలా ఎలా అయిపోయింది? పుణ్యం అయిపోవాలంటే ఏం కావాలి? సుఖం సంతోషం కలగాలి కదా. మనం బాగా సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తున్నామంటే మన పుణ్యాన్ని ఖర్చు చేస్తున్నాం అన్నమాట. దుఃఖాలు కష్టాలు అనుభవిస్తున్నామంటే పాపం ఖర్చు చేస్తున్నాం అన్నమాట. బాధ అనుభవిస్తే పాపం అయిపోతుంది, ఆనందం అనుభవిస్తే సుఖం అయిపోతుంది. రెండైపోతే ఇంకేముంది? బ్యాలెన్స్ నిల్లే కదా. మోక్షం వస్తుందా? అదే వచ్చిందట. అలాగండి. దుస్సహ ప్రేష్ట విరహ విధుత అశేష మంగళ ధ్యాన ప్రాప్త తదాశ్రేష నిర్వృత్య పుణ్య సంచయ. కృష్ణ పరమాత్మ అత్యంత ప్రియతముడు కదా. అలాంటి ప్రియతముని విరహాన్ని ఎవరైనా సహించగలరా? అది దుఃఖం కదా, అవునా కదా. అతని దగ్గరికి పోవాలంటే పోకుండా తలుపేసేశారు. అంటే పరమాత్మతో విరహం కలిగిందా?
దానితో ఏం కలిగింది? దుఃఖం కలిగిందా? అంటే కష్టం వచ్చిందా? పాపం అయిపోయిందా? ఉందా? అయిపోయింది కదా. తలుపు వేయగానే 2 కన్నులు మూసుకొని ధ్యానంలో పరమాత్మను చూచారు. మనస్సులోనే పరమాత్మను ఆలింగనం చేసుకున్నాడు. ప్రియుణ్ణి ఆలింగనం చేసుకుంటే ఏం కలుగుతుంది? ఆనందం కదా, సంతోషం కలిగిందా? భోగం కలిగిందా? పుణ్యం ఉందా? అయిపోయిందా? విరహంతో పాపం అయిపోయింది, ఆశ్లేషంతో పుణ్యం అయిపోయింది. ఏముందండి ఆయన దగ్గర? వాళ్ళ దగ్గర నీల్ బ్యానర్స్ డైరెక్ట్. అర్థమైందా? పరమాత్మ తలుచుకుంటే ఇలా చేస్తాడు. స్వామి మోక్షాన్ని ఇవ్వదలుచుకుంటే మనకు చెప్తుంది ఉపనిషత్తు, విశత పాప కృత్యం సాధు సుమిత్ర పుణ్యకృత్యం. ఎవరితో వైరం పెట్టుకున్నా ఇబ్బంది లేదు, కానీ పరమాత్మ భక్తులతో ద్వేషం పెట్టుకోకండి. మనం చేసిన పాపమే మనకుందంటే అది కూడా వచ్చి మన తినబడి మనం అవుతామండి. అందుకే భగవద్భక్తులను ద్వేషించకూడదు అని శాస్త్రం. సరి, ఏమైతేమి చేరినటువంటి గోపికలు పరమాత్మ దగ్గరికి చేరారు. చూసి స్వామి, ఏమిటి మీరంతా ఇలా వచ్చారు? భర్తలు, అత్తలు, మామలు, అన్నలు, తల్లులు, తండ్రులు, పిల్లలు వీరందరినీ సేవించొద్దా? ఇలా అర్ధరాత్రి అందరినీ వదిలిపెట్టి రావడం తప్పు కదా, పాపం కదా? మీ ధర్మాన్ని మీరు మర్చిపోతారా? మీకు నేను పాఠం చెప్పాలా? త్వరగా వెళ్ళిపోండి. ఎలా ఉంటుందండి? ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, రమింపజేస్తాడని ప్రేమతో వస్తే మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అంటే ఎలా ఉండాలి? మనకు ఒళ్ళు మండదో? వాళ్ళు నవ్వి, స్వామి మీరు చెప్పిందంతా అక్షర సత్యం ఉంది, నిజమండి, మేము అందరినీ సేవించాలి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా అండి? అక్కడైతే ఒక్కొక్కరిని వేరుగా సేవించాలి. నిన్ను సేవిస్తే వారందరినీ సేవించినట్టే కదా. మాత, పిత, యువతయ అంతా నీవే కదా. నీవే తల్లివి, తండ్రివి, నీవే ఏమైనా ఉంది కదా. అన్ని నువ్వే కదయ్యా. తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, భర్తవు నీవే, అత్తవు నీవే, మామవు నీవే, అన్నవు నీవే, తమ్ముడివి నీవే, అని నువ్వే. నిన్నొక్కడిని పూజిస్తే ఇందరిని పూజించవచ్చా? పూజించినట్టు అవుతుంది. సులభం కదా. అందుకే వచ్చాం. కబుర్లు మానేసి మాకిచ్చిన వరాన్ని సఫలం చేయవలసింది. ఇంచుమించు ఆక్రోశించారు, అర్థించారు, ప్రార్థించారు. పరమాత్మ వారిని పరీక్ష చేయటానికే అలా అన్నాడు. నిజంగా తమ మీద వారికి ఎంతటి భక్తి ఉందో చూడాలని ఈ పని చేశాడు. వారి భక్తి భావాన్ని మన్నించాడు.